ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ఇక మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సంచలన నిర్ణయం. సో ఇక ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అదిరిపోయే ఒక ఫీచర్ కావచ్చు, లేదంటే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. ఇందులో వచ్చేసి ఆటో స్వీప్ సేవ అయితే కనీస పరిమితిని అయితే నిర్ణయం తీసుకుందనమాట. అంటే ఇప్పుడు పరిమితి అనేది మనకి ఇక్కడ 35,000 రూపాయలు ఉంటే ఆ పరిమితిని ఏకంగా మరొక 15,000 రూపాయలు అదనంగా జోడించి 50,000కి అయితే పెంచిందనమాట. ఇప్పుడు మీ సేవింగ్ అకౌంట్లో కనుక బ్యాలెన్స్ సంబంధించి 50,000 దాటినప్పుడు అది ఆటోమేటిక్గా స్థిర డిపాజిట్ ఎంఓడిగా మారుతుందనమాట. మీకు ఎక్కువగా వడ్డీ కూడా వస్తుందన్నమాట. ఎంఓడి పథకం అంటే ఏంటిది అనేది చూద్దామండి. సో ఇక ఎంఓడి అంటే ఏంటంటే మల్టీ ఆప్షన్ డిపాజిట్ అనేది ఒక ప్రత్యేకమైన పథకం కాబట్టి దీనిలో బ్యాంకు మీ పొదుపు ఖాతాలో ఉన్న అదనపు డబ్బులను ఆటోమేటిక్గా సో ఏదైతే టర్మ్ డిపాజిట్లాగా బదిలీ చేస్తుంది. మీకు పొదుపు ఖాతా కంటే ఎక్కువగా వడ్డీ అయితే వస్తుంది కాబట్టి సో ఈ ఖాతాలో డబ్బు కొరత ఉంటే కనుక బ్యాంకు ఎంఓడి నుండి మీ ఖాతాను తిరిగి పంపుతుంది. సో దీన్ని రివర్స్ స్వీప్ కూడా అంటారు. ఈ డబ్బును పాక్షికంగా లేదా పూర్తిగా కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. గతంలో ఈ పరిమితి 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు అంటే పరిమితిని మరోసారి మించిన ఉన్న డబ్బు ఎంఓడిగా మార్చేవారు. అయితే 50,000 పెంచారు కాబట్టి అంటే ఇప్పుడు ఖాతాలో కనుక మనకి 50,000 లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎంఓడి అయ్యే ప్రక్రియ అయితే ఉంటుందన్నమాట. సో కొత్త విధానం, కొత్త మార్పులు అయితే చేయడం జరిగిందండి. దీనివల్ల అదనంగా వడ్డీ అయితే వస్తుందన్నమాట.